వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. నమస్కారం గురుజీ. నమస్కారం మా విజిత. గురుజీ, శివుణ్ణి పంచాననుడు అని కూడా పిలుస్తారు. ఎందుకు ఈ నామంతో శివుణ్ణి పిలుస్తారు? దాని గురించి వివరణ ఇవ్వండి. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. మనకి పంచాననుడు అనే శివుడికి పేరుంది. ఇంతకుముందు శివుడికే కాకుండా బ్రహ్మదేవుడికి కూడా పేరుండేది. అవును. అంటే ఆననము అంటే ఏంటంటే ముఖము అని అర్థము. పంచ ఆననుడు, పంచ ప్లస్ ఆనన, పంచానన అంటే 5 ముఖాలు ఉండేవి. శివుడికి 5 ముఖాలు, బ్రహ్మదేవుడికి 5 ముఖాలు ఉన్నాయి. బ్రహ్మదేవుడు అబద్ధమాడి ఆ అరుణాచలేశ్వరుడు స్వామి, అరుణాచలం అందుకే పుట్టిందనమాట ఆ క్షేత్రం. ఆ శిరస్సు త్రిశూలంతో ఒకటి తీసేస్తాడు, తుడిమేస్తాడు శివుడు. ఓకే, బ్రహ్మదేవుడి టాపిక్ పక్కన పెడదాం. అక్కడి నుంచి చతుర్ముఖుడు అయిపోయాడు ఆయన. 4 ముఖాలు. ఇప్పుడు మన శివుడి దగ్గరికి వచ్చేసరికి ఈయనకి 5 ముఖాలు ఉన్నాయి. అసలు 5 ముఖాలు ఏమిటంటే, ఒకటి సద్యోజాతం, రెండవది వామదేవం, మూడవది అఘోరం, నాలుగవది ఈశానం, ఐదవది తత్పురుషం. సద్యోజాతం, సద్య జాత అంటే సత్యోజాతం అని మనము ఈ యొక్క నమ్మక చమకాల్లో మనం చదువుతాం. ఈ ఎప్పటికప్పుడు క్రియేషన్కి ఆయనకి న్యూ ఐడియాస్ వస్తానే ఉంటాయి శివుడికి. అంటే క్రియేటివ్ అండ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ పరమేశ్వరుడికి కొత్త కొత్త ఐడియాస్ వస్తూనే ఉంటాయి అన్నమాట. అది సద్యోజాతం. అంటే ఆ ముఖము నుంచి ఆయనకు వచ్చేటటువంటి ఆలోచనల యొక్క సంకల్ప మాత్రం చేత ఇప్పుడు కైలాసం కట్టాలి. పార్వతీదేవి అడిగింది, ఏమండి కైలాసం కట్టాలి అంది. కైలాసం అని ఊహించాడు, అంతే వచ్చేసింది. అలాగే ఏమండి దీనికి ప్యారలల్గా భూలోకంలో కట్టాలండి, సేమ్ అట్మాస్ఫియర్ ఉండాలి, అడుగులు అవన్నీ అంటే ఓకే శ్రీశైలం. సేమ్ శ్రీశైలం అందుకే వచ్చింది. కుమారస్వామి తపస్సు చేసుకుంటున్నాడు, అలిగి వినాయకుడికి ఇచ్చేశారని చెప్పేసి గణాధిపత్యం అది పోస్టు. అలాగే ఇంకొక పురాణం ప్రకారము శివుడు భూలోకంలో కూడా సేమ్ అట్మాస్ఫియర్ కావాలని చెప్పేసి పార్వతీదేవి అడిగితే అప్పుడు శ్రీశైలాన్ని సృష్టించాడు, అడుగులు నల్లమల్ల అడుగులు ఇవన్నీ. రెండోది వామదేవత్వం. వామదేవత్వం అంటే ఈ పురాణాల్లో ఉన్నటువంటి ఏ దేవుడైనా సరే మనకి భార్యకి తన శరీరంలోనే స్థానం ఇచ్చినటువంటి దేవుళ్ళు ఇద్దరే కనబడతారు మనకి. ఒకడు పరమేశ్వరుడు తన అర్ధ శరీరాన్నే ఇచ్చాడు అనుకుంటాం, అది తప్పు. పార్వతీదేవి సంపాదించుకుంది అని చెప్పాలి. తపస్సు చేసి కేదార వ్రతాలు చేసి సంపాదించుకుంది తను. సరే స్వామి కాబట్టి అంటే వీళ్ళిద్దరికీ సగం అర్ధ శరీరం, అక్కడి నుంచి భార్యాభర్తలు అర్ధ శరీరం అన్నారనమాట. శ్రీ మహావిష్ణువు అయితే తన గుండెకాయ ఇచ్చేసాడు లక్ష్మీదేవికి లోపల, హృదయ స్థానం, వక్షస్థలం. అందువల్లనే శివుడు కేశవుడు ఇద్దరు ఒకటే అని చెప్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు వేరు వేరు కాదు. ఆ వామదేవత్వం అంటే ఏంటంటే ఫెమినైన్ ఎనర్జీ. ఆ ఫెమినైన్ ఎనర్జీ ప్రతి శరీరంలో కూడా మ్యాస్కులైన్ ఎనర్జీ, ఫెమినైన్ ఎనర్జీ అని 2 ఎనర్జీలు ఉంటాయి, మగశక్తి ఆడశక్తి. ఆడపిల్లైనా మగాళ్ళైనా 2 ఎనర్జీస్ ఆడవాళ్ళలోనూ ఉంటాయి, మగవాళ్ళలోనూ ఉంటాయి అన్నమాట. సో ఈ యొక్క వామదేవత్వము ఫెమినైన్ ఎనర్జీ లేకుండా నువ్వు ఏమీ చేయలేవు. శక్తి లేనిదే శివుడు లేడు, శక్తి లేకపోతే శివుడు కూడా శవమే అని జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు కీర్తిస్తారు. అమ్మవారి జ్ఞానోదయం చేసింది ఆయనకి. అది వామదేవత్వం రెండో ఫేస్. మూడవది అఘోరం. అఘోరం అంటే ఘోరమరా బాబు, వీడు చాలా ఘోరమరా అంటాం. ఘోరము అంటే ఏంటి, మనము ఇంకా కంప్లీట్ అన్ని మ్యాలిఫిక్ ఐడియాస్, అన్ని చెడ్డ ఆలోచనలు, ఇలాంటి దుర్మార్గాలు ఇవన్నీ ముందు పెడితే ఘోరము కానిది అఘోర. అక్కడి నుంచి అఘోర అనే శబ్దం వచ్చిందనమాట. ఘోర ఘోర తెరేభ్యో సత్యోజాతం వై మనస అని చెప్పేసి మనం చదువుతాం. అలాగే నమో వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమో శాంతాయ ఇలా చెప్తాం.
అలాగే ఈ యొక్క పరమేశ్వరుని యొక్క మనస్సు ఎలాంటిదంటే ఆయన అసలు కలలో కూడా ఆయనకి ఒక్క పాపపు ఆలోచన కూడా రాదు. పరమం పవిత్రం పరమేశ్వరుడు. ఎటువంటి ఇంకో అర్థం ఎలా చెప్పాలంటే వామదేవం ఈ యొక్క అఘోర ఫేస్ మూడో ఫేస్ కింద ఎందుకు వెళ్ళాడంటే మహాపాపాలు చేసి వచ్చినటువంటి రావణాసురుడు, మహాపాపాలు చేసినటువంటి మనము ఎవ్వరు వెళ్ళినా సరే ఆ యొక్క మూడో ఫేస్ మనం చూసేసరికి, ఆయన్ని చూసేసరికి మనకి మన పాపాలన్నీ క్షయం చేసేస్తాడు. ఆయన లాగేస్తాడు, క్లీన్ చేసేస్తాడు, పంపిస్తాడు. ఫ్రెష్ రిఫ్రెష్ అని కొడతాం కదా, ఏదైనా చేయకపోతే రిఫ్రెష్ అవ్వని, అలాగే స్విచ్ ఆఫ్ చేసి రిఫ్రెష్ అట్లా అనమాట. పరమేశ్వరుడు రిఫ్రెష్ చేస్తాడు మనల్ని. నాలుగవది ఈశానం. అసలు ఈశానం అంటే ఏంటంటే ఈశాన్య ప్రదేశము అంటే ఈశాన్య దిక్కు, తూర్పుకి ఉత్తరానికి మధ్యలో సర్వ శుభాలను ఇచ్చేది తూర్పు, సర్వ ఐశ్వర్యాలని ఇచ్చేది ఉత్తరం. ఈ రెండు మిక్స్ చేసి ఇచ్చేది ఈశాన్యం. అందువల్లనే అందరూ ఈశాన్యంలో పెట్టుకోండి, ఈశాన్యం తలుపు పెట్టుకోండి. ఈశాన్యంలో పరమేశ్వరుడు గంగాదేవిని తల మీద పెట్టుకుంటాడు. వాటర్ హయ్యర్ లెవెల్ నుంచి ఈశాన్యం వైపు పారాలి అన్నాం. అంటే ఎవరైతే ఈశాన్యములో గంగని ఎందుకు పెట్టుకున్నాడంటే ఈశానం ఫేస్ను మనం పెట్టుకున్నప్పుడు, స్మరించినప్పుడు గంగా స్నానం చేస్తే ఏమవుతుంది, మనకి సర్వ పాపాలు పోతాయి. అందువల్లనే మహాపరాధాలు, ఘోరాలు అవన్నీ చేసి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా గంగలో స్నానం చేస్తారు కదా. అందువలన ఈశాన్యం ఫేస్ ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి కనుక మనము చూసినట్లయితే ఆ సర్వ పాపాలు గంగలో స్నానం చేస్తే ఏ విధంగా అయితే పాపాలన్నీ పోయినాయో ఆ విధంగా సాక్షాత్ శివుడు దర్శనం చేసుకుంటేనే అన్నీ పోతాయి. ఇక్కడ ఏమిటంటే మళ్ళీ మీకు డౌట్ రావచ్చు వినేవాళ్ళకి, ఏమండి 5 ఫేసులు ఉండాలండి శివుడు, ఈశాన్యం ఫేస్ ఉన్నది చూస్తేనే పాపాలు పోతాయండి. శివలింగం ఒకలాగున్నా 5 ఫేసులు ఉంటాయి, కనబడవు మనకంతే. శివలింగం ఒకటే ఉంటుంది. ఏ శివలింగం ఒకలాగా ఉన్నా 5 ఫేసులు శివుడిలో ఉన్నట్టు అనమాట. శివుడు అంటే 5 ముఖాలు ఉంటాయి. నెక్స్ట్ ఏమిటి, ఆఖరిది ఇంక మిగిలింది తత్పురుషం. తత్ అంటే అసమానమైనటువంటి పురుష. పురుషుడు అంటే ఏంటి, నేను పురుషుడిని అండి, మీసాలు మెలేసేస్తారు, నేను మగవాడినండి, వీడు మగాడ్రా బుజ్జి అని సినిమాల్లో డైలాగులు పెడతారు. నిజమైన మగాళ్ళు ఎవర్రా అంటే పరమేశ్వరుడు ఒక్కడే, కృష్ణుడు ఒక్కడే. ఆ కృష్ణుడే పరమేశ్వరుడు. ఆ ధ్యాయే తాజానుబాహుం ధృతశరధనుషం బద్ధ పద్మాసనస్థం పీతం వాసోపసానం నవ కమల దళస్పర్ధి నేత్రం ప్రసన్నం వామాంకారుడ సీతాముఖ కమలమిలల్లోచనం నేరదాభం నానాలంకారదీప్తం దదతముర జటామండలం రామచంద్రం. రాముడైనా, కృష్ణుడైనా, శివుడైనా యుద్ధంలోకి వెళితే మళ్ళీ ఆ శత్రువుకి వీళ్ళు అవకాశాలు ఇస్తారు. అరే మార్రా, ఎందుకురా అనవసరంగా పాడు చేసుకుంటావు, సాల్వుడి అసలు మరణం ఓటమే లేనటువంటి సాల్వుడికి కృష్ణుడు వీళ్ళరా మారు ఇస్తున్నానంటే వాడు మారడు. పారిపో అన్నా సరే పారిపోతాడు తప్ప వాడు మరణం ఒరే క్షమించమని అడగరా. కృష్ణుడికి చేయమంటలా, ఆయన పశ్చాత్తాపడంటే వాడు కృష్ణుడి నుంచి పారిపోవాలని చూస్తాడు తప్ప పశ్చాత్తాపడు. రావణాసురుడికి రాముడు ఒరే ఒంటరిగా ఉన్నావు, అలసిపోయావు యుద్ధంలో, వెళ్ళి రెస్ట్ తీసుకుని రేపు రా యుద్ధానికి, పశ్చాత్తాపడతాడేమో అని టైం ఇస్తాడు దేవుడు ఎప్పటికప్పుడు. అయినా మనం మారం. అది తత్పురుష తత్వం అనమాట. అంటే మగాడు అంటే అర్థం ఏమిటంటే పెళ్ళాన్ని బాధేసేవాడు కాదు. పెళ్ళాంకి తాగడానికి డబ్బులు ఇవ్వకపోతే ఆ కాలంలో బాధేసేవారు. చదువుకునే సమాజం అంతా కూడా గొప్పవాళ్ళు అయిపోయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, డాక్టర్లు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు అధిక కట్నం తీసుకురా, మీ అమ్మ మీ నాన్న అడిగి తీసుకురా, పెట్టుబడులు పెడదాం, మా నాన్న ఇచ్చింది నేను ఎలాగో అమ్మేశాను, మీ నాన్న ఇచ్చింది కూడా అమ్మేద్దాం అని చెప్పేసి వాడేమో చదువు లేదు కాబట్టి పాపం 10 రూపాయల తాగుడు కోసం తన్నేవాడు, వాడు భేదించేవాడు, వాడు దొరికిపోతాడు, తంతే పంచాయతీ పెట్టేస్తారు. వీడు చదువుకున్న పాలిష్డ్ వాడు కాబట్టి వాడు ఏం చేస్తాడంటే హెరాస్మెంట్. అందుకని ఈ అమ్మాయి కూడా చాలా తెలివితేటలు వచ్చేసింది, వామభాగం కదా శివుడిలో, ఈమెకు కూడా తెలివితేటలు ఇచ్చాడు. వెళ్ళిపోనా అమ్మా, నువ్వు వెళ్ళిపోయి 498 ఏ కేసు పెట్టేసాయి, అధిక కట్నం అడుగుతున్నాడు, గృహహింస. వీడు అప్పుడు లొంగుతాడు అనమాట. ఈ రోజు నేను చూశాను క్లియర్గా, మర్యాదగా నా కాపురం చేసుకోరా మొగుడా అని ప్రాధేయపడినటువంటి చదువుకున్న పిల్లలు, బాగా చదువుకున్న ఆడపిల్లలు అడిగితే వినలేదు. నాకు తెలుసండి వీడి సంగతి ఏం చేయాలా అని పోలీస్ స్టేషన్లో కోర్టులు తిప్పేసరికి వాడు విన్ని కాపురం చేసుకుంటున్నాడు. అంటే ఇది తత్పురుషత్వం అంటారు.
రాముడు ఎప్పుడు సీతను బాధ పెట్టలేదు. కృష్ణుడు ఎప్పుడు సత్యభామ కాలుతో తన్నినా కూడా ఆయన అలిగితివ సఖీ ప్రియ అంటూ కిరీటం పడిపోయినా సరే పాపం బాధపడలా. శివుడు కూడా ఎప్పుడు డిస్రెస్పెక్ట్ చేయలేదు పార్వతికి. ఇది పురుషత్వం అంటే. అంతేగాని నేను పురుషుణ్ణి, నేను ప్యాంటు షర్ట్ వేసుకున్నాను, నేను టారన్ జీన్స్ వేసుకున్నాను, నా సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఏంటి మొత్తం సాఫ్ట్వేర్, శుక్రవారం సాయంత్రం స్విచ్ ఆఫ్, మళ్ళీ సోమవారం మార్నింగ్ ఆన్, ఈ 3 రోజులు మాకు లే ఆఫ్ అంటే సెలవులు అనమాట. సెలవులు ఇచ్చాము పార్టీలు. అది కాదు పురుషత్వం అంటే. అందువలన స్వామిని తత్తు పురుషత్వము అన్నారు. ఎప్పుడైతే ఈ యొక్క 5 ఫేసులో కలిగినటువంటి పరమేశ్వరుణ్ణి సింపుల్గా చెంబుడు నీళ్ళే అనమాట, ఫ్రీగా దొరికే నీళ్లు, పంచభూతాలు, అది కూడా ఇచ్చింది మళ్ళీ మన పరమేశ్వరుడే. అది పోసి ఓం నమఃశివాయ అన్నప్పుడు ఈశాన్య దిక్కులో ఈశాన్యం ఫేస్ ఏం చేస్తాడు, ఎక్కడైతే తూర్పు ఉత్తరం అక్కడున్న సర్వ శుభాలు, ఇక్కడున్న సకల సంపదలు పరమేశ్వరుడు వద్దంటూ ఇచ్చేస్తాడు. కుబేరుడికి ఎవరమ్మా ఇచ్చింది? కుబేరుడు మొత్తం దేవతల దగ్గర ప్రాపర్టీ అంతా ఇచ్చేసింది పరమేశ్వరుడే కుబేరుడికి ఇచ్చాడు. అసలు విచిత్రం ఏమిటంటే రాధమ్మ తల్లి ఏం చేస్తుంది, ఒక రాక్షసుడు వస్తాడు. వాడు వచ్చినప్పుడు హంస అనే రాక్షసుడు, వాడి తమ్ముడు డింభగా అనేటటువంటి రాక్షసుడు, వీళ్ళిద్దరూ వెరైటీ టైప్ రాక్షసులు. ఏం చేస్తాడంటే, రాక్షసులు అంటే అందరి భక్తులను చంపేస్తారు, కొడతారు కదా, వీళ్ళు అలా చేయరు. ఎవరెవరైతే ఉన్నారో కృష్ణుడి మీద కక్ష తీర్చుకోవడం అనమాట. ఎవరెవరైతే పెళ్లి కాని వాళ్ళు కనబడుతున్నారో వాళ్ళని ఎత్తుకుపోయేవాడు హంస, పెళ్లి చేసేసేవాడు. లాస్ట్కి వీడు తప్పు చేస్తున్నాడు, వీళ్ళ తల్లిదండ్రులు ఇష్టం లేని పెళ్లి చేసేస్తున్నాను కంప్లైంట్లు వచ్చినా, కృష్ణుడు లేపేద్దాం విన్నాను అనుకున్నా, ఎక్కడ వీడేం తప్పు దొరకట్లేదే, పెళ్లి చేస్తున్నాడు, సెటిల్ చేస్తున్నాడు ఫ్యామిలీస్ని అని ఆలోచించాడు. లాస్ట్కి వాడు ఏం చేస్తాడంటే ద్వారకు వెళ్ళిపోయి కృష్ణుడు కూడా దొరుకుతాడేమో, కృష్ణుడికి పట్టపురాణులు ఉంటే ఉండని, కృష్ణుడు కూడా పెళ్లి చేసేద్దాం అంటాడు. అటువంటి గొప్పవాడు హంస. అప్పుడు రాధమ్మ తల్లిని కృష్ణుడు చెప్తాడు, బయటకు వెళ్ళకు, శివుని పూజ చేసుకో, ఈ సద్యోజాతం, ఈ పంచాననుని చేసుకో అమ్మ అంటే, రాధమ్మ తల్లి ఏం చేసిందంటే, కృష్ణుడు ఏదో చెప్పాడులే, అసలు వాడు వెరైటీ రాక్షసుడు అంటున్నారు, వెరైటీ అంటే చూడాలనుకుంటాం కదా, వెళ్ళి చూద్దామమ్మా అసలు ఏం చేస్తున్నాడు. మన ప్రద్యుమ్నుడు ఉన్నాడు పక్కన, మన శాంబుడు ఉన్నాడు, కృష్ణుడు కొడుకులు, నన్ను ఎవరైతే వెళ్ళిపోతారని చూస్తాడు. వెళ్తుంది ఆ స్పాట్కి, అసలు హంస ఉన్న చోటకి వెళ్ళొద్దు అంటాడు కృష్ణుడు. ఏమి వెళ్తుంది, వెళ్ళేసరికి హంస్ గాడు చూస్తాడు, వాళ్ళ తమ్ముడు మంచోడు డింబకుడు, నువ్వు వెళ్ళిపో అంటాడు. నీకు ఎందుకు ఇవన్నీ అంటే వినడు. హంస వచ్చేసాడు. హంస వచ్చి రాధమ్మ తల్లిని చూడగానే నేను పెళ్లి చేసుకుంటాను అంటాడు రాధమ్మ తల్లికి. రాధమ్మ తల్లి ఏమని చెప్పుద్ది, నన్ను తూచే బంగారం వేసేస్తే నువ్వు పెళ్లి చేసుకోవచ్చు అంటే, వాడు కండిషన్ ఎలాగైనా ఓడించాలని వాడిని చెప్తే, వాడే పిచ్చోడు, వాడు రాధాతత్వం కృష్ణుడికే తెలియదు, వీడెంత బచ్చాగాడు. అప్పుడు మొత్తం వాడి దగ్గర ఆ దగ్గర చాలా బంగారం ఉంది, నా బంగారం అంతా తెచ్చేస్తాడు. కృష్ణుడికి ఎలాగైతే రుక్మిణి వాళ్ళు వేశారు, సత్యభామ వేసిందో, వేస్తే రాధమ్మ తల్లి ఇలా వేలుతో ఇలాగ అంటది, బంగారం తోగదు. అప్పుడు వాడికి ఇంకొక ఐడియా ఇస్తాడు, ఏమిటి, వాడు ఇంకో ఛాన్స్ ఇవ్వమ్మా రాధా అని చెప్పేసి హంస ఏం చేస్తాడు, కుబేరుడి దగ్గర మొత్తం ప్రపంచంలో ఎంత బంగారం ఉందో అంతా తెచ్చేస్తానంటాడు. తెచ్చేద్దామంటే ఎలాగా దాడి చేసి గెలుద్దాం అనుకుంటాడు. అప్పుడు మన గురువు గారు శుక్రాచార్యుడు ఎంటర్ అయిపోయి ఏమంటాడు, హంస్ నువ్వు రాక్షసుడు కాబట్టి నువ్వు మీ పౌరుషాన్ని నేను రక్షించాలా, రాక్షస గురువుని నేను, కాబట్టి నువ్వు అన్ని యుద్ధాలకి వెళ్ళక్కర్లేదు, కుబేరుడి దగ్గరికి వెళ్ళి అది తెచ్చేసాయి, అది కాటాలో పెట్టాయి అంటాడు. కుబేరుడి దగ్గరికి వెళితే, అంటే దేవతలకు అంత డబ్బు ఇచ్చాడు శివుడు అని నేను చెప్తున్నాను. ఆ డబ్బంతా తెచ్చినా సరే రాధాదేవిని కొలవలేకపోతాడు అనుకో, అది వేరే సంగతి. లాస్ట్కి శుక్రాచార్యుడు ఎలాగా అంటే, ఆయన గురువు కాబట్టి ఆయనకు తెలిసిపోద్ది, కృష్ణుడి దగ్గర ఆభరణం ఏదో ఒకటి తెచ్చేసే, ఇదిగో కృష్ణుడి చేతికి కట్టిందో కడియమో ఉంగరం ఏదో తీసుకొచ్చి పెడితే అప్పుడు సమానం అయిపోద్ది అంటే, కృష్ణుడు నేను ఎవరంటాడు. సరే ఈ స్టోరీ వదిలే. అంటే సకల అంత సంపద ఈ యొక్క కుబేరుడికి ఇచ్చాడు. ఎవరైతే నిజంగా ట్రాన్స్పరెంట్ గా ఉండి ప్రజా సంక్షేమం కోసం పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి సేవ చేసుకుంటానంటాడో అటువంటి వాడికి పరమేశ్వరుడు పంచాననుడు పూజ చేసుకుంటే, కేవలం నీళ్లు వేసి ఒక మారేడు ఆకు వేస్తే అంత సంపదిస్తాడు. కలియుగంలో ఎవరికన్నా చేశాడండి, ఎప్పుడుదో చెప్తున్నారంటే విద్యారణ్య స్వాముల వారికి ఇచ్చాడు పరమేశ్వరుడు పంచానను. మా గురువుగారు భారతీ తీర్థస్వామి వారికి ఇచ్చారు శృంగేరి మఠం, పిచ్చ డబ్బు ఉంటుంది, బంగారం అంతా మఠం కదా, సాక్షాత్ శారదా చంద్రమౌళేశ్వరుడు. అందువలన కాశీ విశ్వనాథుడు ఎవరిని తీసుకోమ్మా నువ్వు, అంత డబ్బిస్తాడమ్మా. అందుకని ఆయన ఆశుతోషుడు అంటారు, పంచాననుడు అంటారు, బోళాశంకరుడు అంటాడు,
ఆ పరమేశ్వరుడిని సేవ చేసి కొలుచుకునేటటువంటి వాళ్ళు ఎవ్వరికైనా మనకి ఆ పరమేశ్వరుడే కీర్తి ప్రతిష్టల్ని సంపదలను అన్నిటినీ ఇస్తాడు. నువ్వు కూడా శివభక్తురాలే కాబట్టి ఆ స్వామివారి యొక్క కటాక్షంతోనే ధర్మ మార్గంలో ఉన్నటువంటి విజిత ప్రోగ్రాం ఎప్పుడు అజేయంగా, అప్రమేయంగా, గొప్పగా, ఘనంగా ఉంటుంది. ఇదమ్మా పంచానన్ యొక్క రహస్యం. ధన్యవాదాలు గురుజీ. ధన్యవాదాలమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.